రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చడంలో భాగంగా తొలి ఇంక్యుబేటర్ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని మేధా టవర్స్ లో ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేశారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఇంక్యుబేటర్ ద్వారా డీప్ టెక్ స్టార్టప్లకు సహకారం అందనుంది. క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, అడ్వాన్స్డ్ సెమీకండక్టర్లు, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి కీలకమైన సాంకేతికతలపై పనిచేసే స్టార్టప్లకు ఇది ఉపయోగపడుతుంది. టవర్స్ లో మనం చండీగఢ్ యూనివర్సిటీ క్వాంటమ్ బిజినెస్ ఇంక్యుబేటర్ లాంచ్ చేస్తున్నాము. ఈ స్పేస్ అంతా మనం ఒక నైస్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాము. ఇక్కడ ఆల్ 7 కంపెనీస్ కాంట్రిబ్యూటెడ్ టు బిల్డింగ్ దిస్ క్వాంటమ్ కంప్యూటర్ ఆర్ వర్కింగ్ ఆన్ ద టెక్నాలజీస్ దట్ వెంట్ ఇన్ టు దిస్ మెషిన్. ఇక్కడ మనం ఇప్పుడు చేసే యాక్టివిటీస్ వీఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ బిగ్గర్ క్వాంటమ్ కంప్యూటర్ అండ్ బెటర్ క్వాంటమ్ కంప్యూటర్. న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి, న్యూ మెటీరియల్స్ బిల్డ్ చేయడానికి, న్యూ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు పరిశోధన చేయడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నాం ఇక్కడ మనం. సో దీన్ని మనం నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నాం. వాళ్ళ సహకారంతో మనం దీన్ని ఒక ఫుల్ ఫ్లెజ్డ్ టెస్ట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఫెసిలిటీస్ గా ఇవాల్వ్ చేయడానికి మనం అన్ని స్టెప్స్ వీ హావ్ టేకెన్ టు డూ దిస్. సో దాదాపు ఇక్కడ ఒక 12 స్టార్టప్స్ డిఫరెంట్ టెక్నాలజీ థీమ్స్ మీద పనిచేస్తున్నాయి. కాంపోనెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. సో మనకి సెప్టెంబర్ 9న జరిగిన మీటింగ్ లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మనకి 2 years లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుండి మనం కంప్యూటర్స్ చేయాలని చెప్పారు. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ స్టెప్ April 14th రోజు టెస్ట్ ఫెసిలిటీ చేశాము. ఇది ఒక చిన్న సైజ్ క్వాంటమ్ కంప్యూటర్. దీన్ని మళ్ళీ ఇంప్రూవైజ్ చేసి మనము దీన్ని స్మాల్ సైజ్ క్వాంటమ్ కంప్యూటర్స్ చేసి దేశమంతా ఇవి అన్ని రీసెర్చ్ ఫెసిలిటీస్లో ఉండేటట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు దీనికి మనకు అన్ని యూనివర్సిటీస్ సహకరిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక మంచి ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో చాలా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మేధా టవర్స్ లో చండీగఢ్ బిజినెస్ యూనివర్సిటీ వాళ్ళు డీప్ టెక్ ఇన్నోవేషన్ దీనికోసం ఇక్కడ ఇంక్యుబేషన్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గొప్ప ముందడుగు. శరవేగంగా ఈ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చెందుతా ఉంది. ప్రపంచంలోనే మొత్తం ఎండ్ టు ఎండ్ ఒక క్వాంటమ్ ఎకో సిస్టమ్ అమరావతిలో బిల్డ్ అవ్వాలి అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి విజన్ మేరకు ఇక్కడ మొత్తం కూడా స్వదేశీ పరిజ్ఞానంతో అన్ని కాంపోనెంట్స్ మొత్తం అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడే మన లోకల్ గానే ఇక్కడ అమరావతిలోనే తయారయ్యేటట్లుగా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులని, వ్యాపారవేత్తలందరినీ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, ఇక్కడ రెవెన్యూ ఇంకా పెంచడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మొత్తం ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ, క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటి పరంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ పురోగతిలో ఉండాలి, పురోభివృద్ధి ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా దానికోసం శ్రమిస్తున్నాం. When this is working, this becomes the coldest place in Andhra Pradesh. The processor works at 10 millikelvins, and these days we are cooling down the system. We are using the, setting up the dilution refrigerator, all the RF wiring, the processors, so that this test facility already is getting used. We just trained a few people. Now this facility will be used to test and characterize various components inside the quantum computer. The government of Andhra Pradesh has been helping us move forward with lot of speed. Under the Chief Minister's leadership, we've got lot of help to make this happen in record time. So it's a pleasure, and please all of you keep supporting, keep working with us. We are inviting all students to come and join us as interns, as people who once they complete they can start working here, because together we have to build the ecosystem of Andhra Pradesh and the Indian ecosystem in quantum.